ఒకటే క్వశ్చన్ అండి. ఇప్పుడు 300 సభ్యత్వాలు లోపు చేసిన వాళ్ళ సభ్యత్వాలు కాదా? 100 మంది ఒక నియోజకవర్గానికి 100 మందికి క్రియాశీలకంగా సాధకులకు ఇస్తే దాంట్లో 300 పైన చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒక 10 మంది ఉంటారు, లేకపోతే ఒక 20 మంది ఉంటారు. 80 మంది కింద 200, 250 చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు కదా. రేపొద్దున్న పని చేస్తారా? రేపొద్దున చేయగలరా? రేపొద్దున మళ్ళీ చేస్తారా? అయ్యి కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, కమిటీల ద్వారా తీరపోతే ఆ ఇబ్బంది పెట్టకుండా పరిష్కరించే బాధ్యత నాది అన్నారు. మేము కళ్యాణ్ గారికి తెలుసా లేదనేదే ఈ ఈ లైవ్కి కారణం. నియోజకవర్గానికి ఒకరిని పిలిచారు ఒకప్పుడు. 2 రోజులు వెళ్ళాను నేను. పెనలూరు నియోజకవర్గం నుంచి పిలిస్తే 2 రోజులు వెళ్ళాను. ఒక 20 A4 షీట్లు రాసిచ్చాను సమస్యల గురించి. నాకు తెలిసినవి, అంటే నేనేదో పెద్ద నియోజకవర్గ స్థాయి అని కాదు, నాకు తెలిసినవి. నన్ను పిలిచారు కాబట్టి నేను వెళ్ళి నాకు తెలిసిన వరకు నేను A4 షీట్లు ఒక 20 షీట్లు రాసిచ్చాను. ఈ రోజుకి సమాధానం లేదు. అది కళ్యాణ్ గారి దగ్గర చేరిందా చేరలేదు అనేది ఈ రోజుకి కూడా తెలియదు. 3 సంవత్సరాలు అయిపోయింది. నేను ఆ పేపర్స్ రాసి ఇచ్చేటప్పుడు రుక్మిణి మేడం గారిని కూడా నేను అడిగాను, మేడం ఈ పేపర్స్ ఎక్కడ చేరతాయి అని కూడా అడిగాను. కళ్యాణ్ గారి దగ్గర చేరతాయి, కళ్యాణ్ గారు చూసి మిమ్మల్ని మళ్ళీ పిలుస్తారన్నారు. ఈ రోజుకి లేదు. నియోజకవర్గంలో జరుగుతున్న తప్పుల గురించి వేములపాటి అజయ్ గారికి మొత్తం 100 మంది సంతకాలు పెట్టి ప్రూఫ్లతో సహా ఇచ్చాం. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, పార్టీకి వస్తున్న బ్యాడ్ గురించి ఈ రోజుకి సమాధానం లేదు. ఇలాంటివి పట్టించుకోరు. 200, 300 సభ్యత్వాలు పైన చేసిన వాళ్ళు పిలుస్తారు, అది కింద పిలవరు. దేనికని? కింద చేసిన వాళ్ళు సభ్యత్వాలు కాదు. సభ్యత్వం అంటే తెలియని రోజు సభ్యత్వం చేసిన వాళ్ళం కదా మేము. మళ్ళీ ఆ సభ్యత్వాలు పంచడానికి ఫంక్షన్లు పెట్టి మీరు జేబులు డబ్బులు వేసి ఖర్చు పెట్టిన వాళ్ళం కదా మేము. మీరు కళ్యాణ్ గారికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మధ్యలో దీనికి సంబంధించిన ఒక టీము, ఒక కమిటీ ఉంటుంది కాబట్టి ఆ కమిటీ సభ్యులు ఎవరో పేర్లు నాకు కూడా తెలియదు. కమిటీ సభ్యులకి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇది ఓకే, మాట్లాడినా ల్యాగ్ అవుతుంది. ఈ సభ్యత్వాలు 300 పైన వాళ్ళని పిలవడం, కింద వాళ్ళని పిలవకపోవటం వల్ల నియోజకవర్గంలో కాదు గ్రామ స్థాయి నుంచి నాకు తెలిసి నాది దివుతాలూకా అమనగడ్డ, కోడూరు మండలం. అసలు నేను ఉండేది పెనలూరు నియోజకవర్గం 35 సంవత్సరాల నుంచి. నాకు అక్కడి నుంచి అన్ని చోట్ల నుంచి కూడా కొన్ని ఫోన్లు వస్తున్నాయి. అన్న ఎందుకన్నా ఇలా ఎందుకు పిలవలేదు నాకు తెలిసిన వాళ్ళు. అంటే నేను ఏదో పెద్ద ఇదని కాదు, చాలా బాధపడుతున్నారు అందరూ. కానీ కళ్యాణ్ గారికి తెలియదు 300 పైన వాళ్ళనే పిలుస్తున్నాం అనేది కళ్యాణ్ గారికి తెలియదు. నాకు తెలిస్తే ఆయన క్లారిటీ ఇచ్చేవారు. గ్రామ స్థాయిలో ఎంతమంది చేస్తారండి? గ్రామ స్థాయిలో 100 చేయటం గొప్ప. గ్రామ స్థాయిలో 100 వాలంటీర్, ఒక వాలంటీర్ 100 చేశాడంటే సిటీల్లో 1000 చేసినాడు 500 చేసినట్టుతో సమానం. సిటీల్లో జాబులు చేసుకున్న, బిజినెస్ చేసుకున్నాడు గబాన్ని 400 తీసి కడతాడు. గ్రామాల్లో, గ్రామ స్థాయిలో కూలి పనులు చేసుకుని 400 తెచ్చేవాళ్ళు కట్టాలి సభ్యత్వాలు. మరి గుట్టలు వేసుకుని చేసిన వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళినా, గ్రామాల్లో వేలకు వెళ్ళి చేసినా బాగుండేది. అక్కడ పేదరికంతో కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కట్టుకోలేని వాళ్ళు. ఇక్కడ గుట్ట వేసుకుని ఆధార్ కార్డులు దొరకంగానే కనీసం నామినీలు కూడా ఎవరికి పెట్టారో కూడా తెలియని ఉన్నాయి. అవన్నీ వస్తాయి తర్వాత. ఏదైనా జరిగిన రోజు అవి అప్లై చేయటం కూడా ఉండదు. మామూలుగా ఉంటేనే అప్లై చేయడానికి వీళ్ళకి కింద టీంకి ఇచ్చారు 2-3 నెంబర్లకి. ఒక యాక్సిడెంట్ జరిగితే నాకు చేసిన అతను యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్లో చనిపోతే ఆయనకి చెక్కు రావడానికి 100 సార్లు ఫోన్లు. ఇవాళ నామిలీలు బొమ్మలీలు ఏం సరి లేకుండా పెట్టిన పరిస్థితి ఏంటి రేపు? అన్నీ ఉండి అన్నీ పంపిస్తేనే ఫోన్ల మీద ఫోన్లు ఎత్తరు. ఏమండి అని మన ఫోన్లు చేసి అన్నీ ఫాలోఅప్ చేస్తేనే ఎప్పుడుకో వచ్చింది.
ఎలాంటి తప్పులు జరిగినా కళ్యాణ్ గారి దృష్టి దాకా వెళ్ళటం లేదు. ఇలాంటివి అంటే మావి కూడా ఇవిగా ఈ లైవ్ అని వెళ్తాయని కాదు, వెళితే తెలుస్తుందని అంతేగాని ఏదన్నా సమస్య ఉందని చెప్పి పార్టీ ఆఫీస్కి వెళ్తే ఒకప్పుడు కొంచెం లోపలికన్నా వెళ్తానికి ఉండేది, ఇవాళ అది కూడా లేదు. అక్కడికి వెళితే వాళ్ళకి తెలిసిన వాళ్ళ రికమెండేషన్ మీద లోపలికి వెళ్ళాలి. సరే, అది మాట్లాడుకుంటే మళ్ళీ మన పార్టీని మనమే కించపరుచుకున్నట్టు ఉంటుంది. చాలా తప్పులు జరుగుతున్నాయి. ఇది చాలా మరి కళ్యాణ్ గారి దాకా చేస్తే మంచిది. 300 సభ్యత్వాల పైన వాళ్ళనే పిలవడం అనేది చాలా తప్పు. మనోహర్ గారు అన్నట్టు సోషల్ మీడియాలో రూపాయి తీసుకోకుండా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో రన్ చేస్తారు వేరే పార్టీల వాళ్ళు. మాబోటి వాళ్ళ ఫేస్బుక్లు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. రూపాయి ఆశించకుండా సోషల్ మీడియాలో కూడా ఎనీ టైం కళ్యాణ్ గారి గురించి, మన పార్టీ ఎదుగుదల గురించి, మన పార్టీ వాళ్ళని ఎవరైనా ఏమన్నా కామెంట్ చేసినా, కళ్యాణ్ గారిని కామెంట్ చేసినా దేనికి తగ్గకుండా వాళ్ళతో వాదోపవాదాలు పడతా, బెదిరింపులకు బెదిరించుకుంటా పోస్టులు కూడా పెడతాం. రూపాయి ఆశించకుండా సోషల్ మీడియాలో ఫ్రీ పని చేస్తున్నాం. ఈ సోగ్గాళ్ళు ఉంటారు, పదవులు పెద్ద పెద్ద నాయకుల్లాగా ఉంటారు, కానీ రియాక్ట్ అయ్యేది ఫస్ట్ ముందలు చేసేది మేమే. పార్టీకి కష్టపడ్డాం కాబట్టే ఆ బాధ కలుగుతుంది. ఇప్పుడు నేను లైవ్ పెట్టేసిన తర్వాత ఏదో నా కొడుకులు చాలామంది ఉంటారు, ఆడి పేటీఎం ఈడి పేటీఎం నా కొడుకులు మాట్లాడతారు. ఎవడు చూసుకుంటే తెలుస్తుంది, ఫేస్బుక్ లాంటివి కిందకెళ్ళి చూసుకుంటే ఎవడేంటి అనేది తెలుస్తుంది. బాధ ఏంటి తెలుస్తుంది. 90 మంది వేసినాక ఫ్రీ నెట్ వాడి ఫ్రీ కామెంట్లన్నీ పెడతారు. ఒక 100 సభ్యత్వాలు చేసి చూడండి. ఫ్రీ పార్సల్ కోసమో వీటి కోసమో కాదు పోస్టులు పెట్టేది, చేసేది అది బాధ అనమాట. 100 సభ్యత్వాలు 150 సభ్యత్వాలు చేయండి తిరిగి. అంటే ముందర వేసుకుని కొట్టేస్తే కాదు, ఇంటింటికి తిరిగి 12 గంటలకి లాస్ట్ రోజు అనుకుంటే 12 వరకు, లాస్ట్ మినిట్ వరకు కూడా 12-12:30 వరకు కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. చేసిన సభ్యత్వాన్ని ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పిన రోజులు ఉన్నాయి. తిరిగి చూద్దాం, ఇవాళ వేలకు చేసిన వాడు ఎవరికి అందిస్తారో చూద్దాం. ఒక్క కార్డు కూడా వెళ్దాం, అది మాకు తెలుసు. అది తెలియదు కదా అసలు ఎవరికి చేశారో కూడా, ఎవరికి చేసాము, ఎవరికి నామినీ పెట్టాము, ఎవరేంటి అనేది. చేసిన వాళ్ళే పెట్టేసుకున్నారేమో నామినీలు కూడా. ఇక ఏదైనా జరిగితే ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి, చేశారుగా డబ్బులు పెట్టి. సరే, ఏదైనా సరే కళ్యాణ్ గారికి 300 సభ్యత్వాల పైన వాళ్ళనే పిలిచామనేది తెలియదని మేము అనుకుంటున్నాం. దానివల్లే మేము బాధపడుతున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చేస్తున్నాం. ఎందుకంటే సభ్యత్వం అంటే ఏంటో తెలియని రోజు నుంచి కూడా వివరించి చేసిన తర్వాత పట్టుకెళ్ళి ఇచ్చి చేసిన వాళ్ళం కాబట్టి ఆ బాధ ఉంది. అంతేగాని అంతకంటే ఏం లేదు. మాకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా మధ్యలో సోగ్గాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కళ్యాణ్ గారు అన్నట్టు మా పక్కింటోడేనో నా వెనకాల తిరుగుతాడనో పదవులు ఇప్పించుకుంటూ ఉంటారు. ఎన్నన్నా జరగనండి, మాకు పదవులు ఉన్నా లేకపోయినా మేమున్న వరకు, మా ప్రాణం ఉన్న వరకు కళ్యాణ్ గారిని వదలం, పార్టీ సభ్యత్వాన్ని వదలం.